హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా జస్ట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. పక్కా పల్లెటూరు స్టైల్ మటన్ కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మటన్ అయితే 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. మటన్ మునిగేంత వరకు వాటర్ కాకుండా కొద్దిగా ఎల్తి వరకు వాటర్ అయితే పోసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ అయితే వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం చిన్న మసాలా అయితే తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే ఇలాచి, 4 లవంగాలు, చిన్న ముక్క చెక్కని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 4 విజిల్స్ అయితే వచ్చాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నేను మట్టి కుండలో అయితే తయారు చేస్తున్నాను. మీరు నార్మల్ పాత్రలో అయినా చేసుకోవచ్చు. ముందుగా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే త్వరగా ఆనియన్ మెత్తబడతాయన్నమాట. సో అందుకోసమని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ అయితే మటన్లోకి యాడ్ చేసాము. సో మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్, మటన్లోకి కొంతమందికి టమాటా ముక్కలు వేస్తే నచ్చదు. సో అలాంటి వాళ్ళు ఇలా ముందుగానే టమాటా ముక్కల్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చికెన్, మటన్లోకి టమాటా వేసినట్టే అనిపించదు. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. కారం మేము కొద్దిగా తక్కువే తింటాం కాబట్టి కారం తక్కువగా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారంని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకుందాం. మసాలా అంతా బాగా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా వాటర్తో సహా వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల మటన్ ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా మటన్ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందని మీరే కామెంట్ చేసి చెప్తారు. అలా చేయకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి. అసలు నేను మసాలాలే ఎక్కువ వాడలేదు. జనరల్గా వాడే మసాలాలే వాడాను అంతే. ఫైనల్గా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, ముద్దలోకి, చపాతీ, పూరి, మీరు ఏ దాంట్లోకి ట్రై చేయాలన్నా ఈ కర్రీ అనేది బెస్ట్. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని అయితే చల్లేసుకుందాము. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే నా వీడియోస్కి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.